శ్రీమాత్రే నమః సభాయ నమః. ఇప్పుడు మనం అస్ట్రాలజికల్ క్లాస్లో ఈ గోచార ఎఫెక్ట్స్లో సాటర్న్ మూమెంట్ శని ఎలా మూవ్ అవుతున్నాడు, అప్పుడు ఏ రాశుల వాళ్ళకి టెంటేటివ్గా ఎలా ఎఫెక్ట్స్ జరుగుతున్నాయి అనేది మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం నెక్స్ట్ అందులో తులారాశి వాళ్ళ గురించి చూద్దాం. ఇప్పుడు తులారాశికి ఈ శని 1, 2, 3, 4, 5 చతుర్థ పంచమాధిపతి అవటం చాలా యోగకారకం. ఇక్కడ వాహనాధిపతిను పంచమాధిపతి, కేంద్రాధిపతి, కోణాధిపతి, అది మీరు అబ్జర్వ్ చేయాలి. కేంద్ర కోణాధిపతుల యొక్క కాంబినేషన్ యోగకారకుడు కాబట్టి తులాలగ్నానికి చాలా మంచి యోగకారకుడు శని, వృషభానికి లాగా. ఇప్పుడు ఇంత మంచి యోగకారకుడు పంచమంలో ఉండటంతో బుద్ధిబలం, క్రియేటివ్నెస్, ఇవన్నీ కూడా ఈ స్పెక్యులేషన్స్ ఇవన్నీ కూడా చాలా బాగా జరుగుతాయి. బుద్ధి బాగుంటుంది, పిల్లల పొజిషన్ చాలా బాగుంటుంది. అలాగే ఏమన్నా ఈ వాహనాలు, విద్య, మనకి ఒకవేళ ఈ పొలాలు స్థలాలు కొనాలన్నా కూడా మంచి పొజిషన్ వస్తుంది. అవన్నీ కూడా బాగా జరుగుతాయి. అలాగే మెయిన్ సప్తమాన్ని ఈ చతుర్థ పంచమాధిపతి చూడటం వల్ల భార్య భర్త స్థానాలు కూడా వాళ్ళు కూడా ఎలివేట్ అవుతారు, వాళ్ళకి కూడా యోగం పడుతుంది. ఇది మంచి రాజయోగంగా చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ ఈ లాభాన్ని చూస్తున్నాడు. ఇంకా లాభాన్ని చూస్తే అల్టిమేట్గా అన్ని లాభాలు కాబట్టి దాన్ని బట్టి అన్ని బాగానే ఉంటాయి. అలాగే నెక్స్ట్ 2ని చూస్తున్నాడు, కుటుంబం కానీ క్యాష్ వచ్చే ప్లేస్ కానీ అవన్నీ. చతుర్థ పంచమాధిపతి, సో పిల్లల వల్ల పిల్లలకి లాభం, అవన్నీ కూడా వాహనాల వల్ల లాభం, ఇవన్నిటి కూడా క్యాష్. వాహనాల వల్ల లాభం, పంచమాధిపతి వల్ల లాభం. చతుర్థ పంచమాధిపతి కుటుంబాన్ని చూస్తున్నాడు. ఎవరిని చూస్తున్నాడు, ఏ స్థానంలో చూస్తున్నాడో ఆ ఎఫెక్ట్స్ అన్ని ఎవరు చూస్తున్నారో వాళ్ళ వల్ల వస్తాయి. చతుర్థాధిపతి ధనాన్ని చూస్తున్నాడు అలా అనుకోవాలి. దాన్ని బట్టి అది తులాలగ్నానికి ఓవరాల్గా బాగానే ఉంది. ఇప్పుడు అలాగే వృశ్చిక లగ్నం. వృశ్చిక లగ్నానికి 3, 4 అధిపతి. 3 అంటే మంచి తమ్ముళ్ళకి మంచి ధైర్యం, సాహసం, ఇవన్నీ. అంటే ఈ ధైర్యం, సాహసం అని ఎందుకు వస్తుందంటే ఈ స్పోర్ట్స్ ఇలాంటి వాటి వల్ల కూడా ఎవరైనా ఉంటే దానివల్ల కూడా వాళ్ళకి లాభం. క్రియేటివ్నెస్, విక్రమం దగ్గర నియర్ అండ్ డియర్ ప్లేసులు అంటే ఎడ్యుకేషన్ కానీ అవన్నీ. ఇవి చతుర్థం అంటే వాహన, విద్య, ఇల్లు ఆ టైపు అన్ని. అవి పొలాలు అన్నీ కలిసి రావడం, ఇళ్ళ మార్పులు, ఇళ్ళకి ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ అవన్నీ కూడా వస్తాయి. వచ్చి అవన్నీ కూడా ఇక్కడ లగ్నాన్ని చూడటం, ఈ ఎఫెక్ట్స్ అన్నీ కూడా మంచివన్నీ కూడా మన మీద పడతాయి, శరీరం మీద ఉంటాయి. అంటే లగ్నాన్ని శని చూశాడు అంటే మంచి శని అయితే ఎలివేట్ చేసినట్టు. ఎందుకంటే రావణాసురుడి దగ్గర కూడా అలాగే ఆ శని ఒక్కడు కదలకుండా చేద్దామని ట్రై చేస్తాడు. అలా ఎవరి ప్లానెట్స్ ఎవరి కంట్రోల్లో ఉండరని మీకు అదే చెప్పేది. వాళ్ళ మూమెంట్ ప్రకారం వెళ్ళేటప్పటికి ఆ శని అంటే అప్పుడు క్లాష్ పడుతుంది. ఆ ఒక్క చిన్న దానివల్లే అంటే పతనం అవడానికి కారణం. మనం అన్ని ప్లాన్స్ ఎలాగా ఉండాలో పెట్టేసుకుంటానంటే కుదరదు. అయితే ఒక్కొక్కసారి మీకు భగవంతుడు మీకు ఆ పర్మిషన్ ఇస్తాడు, ఇచ్చేందుకు ట్రై చేయండి, చేస్తే దాని రిజల్ట్స్ కూడా బాగానే ఉంటాయి. ఇక్కడ ఎప్పుడైతే 6 షష్టాన్ని ఎప్పుడైతే చూశాడో విక్రమాధిపతి, చతుర్థాధిపతి, కొంచెం వాటి మీద ఇన్వెస్ట్మెంట్స్, ఒకవేళ రిపైర్స్, శత్రురోగ రుణ స్థానాలు కదా అవి. విక్రమాధిపతి చూడటం అంటే ధైర్యం, ఇది ధైర్యస్థానం. షష్టం అంటే ఒక విధంగా కాంపిటీషన్ ఎగ్జామ్స్ అవి, వాటి మీద ఎఫెక్ట్ మంచి ఫలితం చూపిస్తారు. మీరు అలా ఫీల్ చెప్పాలి. ఓకే. నెక్స్ట్ రాజ్యం. రాజ్యం అంటే తెలిసిందే, ఉద్యోగం రావచ్చు, ఎలివేట్ అవ్వచ్చు, దూర ప్రాంతాల్లోని లాభం రావచ్చు, ఇవన్నీ కూడా మంచి జరుగుతాయి. ఇప్పుడు నెక్స్ట్ ఈ ధనుర్లగ్నం. ధనుర్లగ్నానికి 2, 3 అధిపతులు, వాక్కు, కుటుంబం, క్యాష్, అలాగే 3 కంఠస్థానం, ఇవన్నీ అంటే విక్రమం, ధైర్యం, ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ వచ్చినప్పుడు ఎందుకు కంఠస్థానం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఈ 3లో ఉన్న వాళ్ళు ఎవరైనా వీటి వల్ల ఈ బంగారం ఎక్కువ కొనుక్కోవడం, ఆభరణాలు, ఇవన్నీ కూడా మనకి ఇస్తారు. ఈ 2 అంటే క్యాష్ అన్ని మామూలే.
ఈ అలాగే ఇక్కడ మీరు 1 2 3 4 5 పంచమాన్ని చూడటం, పంచమాన్ని ఈ ధనస్థానాలకు చూడటం వల్ల పిల్లలకి ధనం అవన్నీ కలిసి రావటం. 3వ స్థానాధిపతి అంటే ధైర్యం విక్రమ స్థానాధిపతి 5ని చూడటం, మంత్రపదం, ఉపాసన దేవత, క్రియేటివ్ నాలెడ్జ్, ఈ నాలెడ్జ్ అంతటిని ఇక్కడ ఇంప్రూవ్ చేస్తాడు. ఆ విధంగా మీకు యోగం చేస్తాడు. అలాగే ఇక్కడ భాగ్యం, భాగ్యం అంటే సకల విధాల భాగ్యాలు మీకు కలుగజేస్తాడు. ఆ విధంగా కూడా మీకు శని మంచి చేస్తాడు ధనులగ్నాన్ని. అయితే వ్యయాన్ని చూస్తున్నాడు. ఎవరు? 2 3 స్థానాధిపతి వ్యయాన్ని చూస్తున్నాడు. ధనాధిపతి వ్యయాన్ని చూడటం వల్ల ఏమవుతుంది, కొంచెం డబ్బు ఖర్చులు అవుతాయి. అయితే ఇది విక్రమాధిపతి కూడా అయ్యాడు కాబట్టి మంచి ఖర్చులు పెట్టి మీకు వాటిని అంటే పైకి పెంచే విధంగా ఆ విధంగా మీకు జరుగుతుంది. వ్యయం అంటే ఒక్కొక్కసారి డిస్టర్బెన్సెస్, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ప్లేస్ చేంజెస్, విఘ్నాలు చిన్న చిన్నవి అవన్నీ కూడా క్రియేట్ చేస్తాడు. కానీ ఓవరాల్గా బలంగా ఉన్నాడు ఇక్కడ శని 3వ స్థానంలో. అంటే ఓవరాల్గా నెట్ ఎఫెక్ట్ మాత్రం మంచిగా ఉంటుంది, అది ప్రాబ్లం ఉంటుంది. అలాగే ఇక్కడ లగ్నం, మకర లగ్నం తీసుకోండి. మీరు ఈ మకరానికి ఇప్పుడు ఏలినాటి శని కింద వస్తుంది. ఇది ఏలినాటి శని అంటే ఏం చెప్పాను, మకరానికి వ్యయంలోకి శని వస్తుంటే ఏలినాటి శని స్టార్ట్ అవుతుంది. ఈ 2.5 అయిపోయింది. ఇది 3వ స్థానంలో అప్పుడే 1 year అయిపోయింది. ఇంకా 1.5 year మకరానికి ఏలినాటి శని. అది 2లో ఉన్నాడు కాబట్టి మనకి క్యాష్కి సంబంధించింది, కుటుంబానికి సంబంధించిన అవన్నీ వస్తాయి. సో అంత నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ కుటుంబం సంబంధించిన ఈ ఫ్యాక్టర్స్, ఫుడ్ కానీ, కుటుంబం కానీ, వాక్ కానీ, వాటి మీదే ఎఫెక్ట్ ఉంటుంది. అది కూడా పవర్ఫుల్గా స్వక్షేత్రం కాబట్టి నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉండవు. శనిని ప్రార్థించుకోవడం వల్ల అక్కడ మనకు బాగానే ఉంటుంది. ఇక్కడ 4వ స్థానాన్ని చూడటం వల్ల అది లగ్నాధిపతి శని 2వ స్థానాధిపతి అవటం వల్ల మీకు ఇళ్ళు, స్థలాలు, పొలాలు ఎలివేట్ అవ్వడం, కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా ఉన్న పొజిషన్ మారటం అన్నీ జరుగుతాయి. ఇక్కడ ఏంటంటే అష్టమాన్ని చూడటం, ఆయుర్దాన స్థానాధిపతి లగ్నాధిపతి కాబట్టి క్యాష్ ఎక్కడ దాచి ఉంచుదాం అని చూస్తాడు. అంటే ఫండ్స్, ఇన్వెస్ట్మెంట్స్ అవన్నిటి మీద జనరల్గా మకరం అంటేనే మీకు చూపించాను పృథ్వీతత్వం, క్యాష్ మీద ఇంపార్టెన్స్ వాళ్ళకి క్యాష్ చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటారు, దాస్తారు. ఇక్కడ ఇంకా లాభాన్ని చూస్తున్నాడు. లాభాన్ని చూస్తే లగ్నాధిపతి ధనాధిపతి కూడా అన్ని విధాల లాభాలని సెట్ చేసుకుంటాడు. ఈ విధంగా ఇది. ఇక్కడ వచ్చేప్పటికి కుంభం లగ్నాధిపతి లగ్నంలో ఉన్నాడు. చాలా పట్టుదల, అనుకున్నవన్నీ సాధించడం ఇవన్నీ బాగానే ఉంటాయి. కొంచెం ఖర్చు కూడా ఉంటుంది, ఉన్నా బాగానే ఉంటుంది. అయితే ఇక్కడ ఏమవుతుంది, ఏలినాటి శని వ్యయంలో శని అయిపోయింది, లగ్నంలోకి వచ్చాడు. అంటే ఫస్ట్ 2.5 ఇదో 1 year 3.5 ఏళ్ళు అయిపోయింది. ఇక్కడ ఉన్న విఘ్నాలు అవి లేవు. ఇక్కడికి వచ్చేటప్పటికి శారీరకంగా ఎక్కువ శ్రమ పట్టడం అవన్నీ జరుగుతాయి. వ్యయాధిపతి కూడా లగ్నంలో ఉండటం వల్ల కొన్ని ఖర్చులు ఉంటాయి, అవన్నీ పెట్టుకుంటారు. అలాగే 3లో శని చూడటం వల్ల 3 అంటే విక్రమం, ధైర్యం, సపోర్టింగ్ అవన్నీ వస్తాయి. అవన్నిటికి శని మంచి ధైర్యంగా ముందుకెడతాడు. అయితే పట్టుదల కొంచెం తగ్గించుకుంటే ఇది మనకి లాభం ఎక్కువ ఉంటుంది. అలాగే సప్తమాన్ని శని చూస్తున్నాడు లగ్నంలో ఉండి. సో అలాగే భార్యాభర్తలకి అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవాలి, పట్టుదలలు జాగ్రత్తగా చూసుకోవాలి. ప్లేస్ చేంజెస్ కూడా రావచ్చు, కొన్ని ఎలివేటెడ్ ఉండి పోస్టులు మారచ్చు. అలాగే రాజ్యాన్ని చూస్తున్నాడు. రాజ్యాన్ని లగ్నాధిపతి చూస్తున్నాడు కాబట్టి ఉన్న పొజిషన్లో మార్చుకోవాలని, వ్యాపారం మార్చుకుందామని ఇలాంటివి కూడా ఆలోచన ఉండొచ్చు. ఒక్కోసారి వ్యాధిపతి కాబట్టి కొంచెం జాగ్రత్తగా తక్కువ ఏం పెట్టుకుని మీరు అది ప్లాస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి మీనం. ఇది చూడండి, ఇక్కడికి వచ్చేప్పుడు ఇక్కడ ఏలినాటి శని ఇక్కడికి వస్తే ఏలినాటి శని స్టార్ట్ అవుతుంది. అంటే ఏలినాటి శని వచ్చి అప్పుడే 1 year అయిపోయింది. వ్యయంలో ఉన్నాడు కాబట్టి వ్యయం అంటే విఘ్నాలు, డిస్టర్బెన్సెస్, లాభాధిపతి అవడం, కొంచెం లాభం తగ్గటం, అనుకున్నవి అంటే ప్లేస్ మార్పులు ఇలాంటివి చిన్నవన్నీ జరుగుతాయి.
అలాగే కొన్ని కాళ్ళకి జాగ్రత్త చూసుకోవాలి, ఇలాంటివన్నీ చూసుకోవాలి. ఇక్కడ ఈ శని 2ని చూసుకుంటున్నాడు, వ్యయంలో ఉంది. వ్యయాధిపతి లాభాధిపతి కాబట్టి, లాభాధిపతి ధనాన్ని చూసుకుంటున్నాడు కాబట్టి ధనం విషయంలో లాభం జరుగుతుంది. కొంత ఇన్వెస్ట్మెంట్స్, ఖర్చులు ఇవన్నీ ఉంటాయి. అలాగే వ్యయాధిపతి కూడా కాబట్టి కొన్ని కుటుంబంలో ఖర్చులు ఇవన్నీ కొన్ని పెరగటం, ఇవన్నీ కూడా మీకు రెండు కూడా సిమల్టేనియస్గా కనబడుతూ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేయండి, ఏమి అక్కర్లేదు. వీరు ఎవరు? లాభాధిపతి, వ్యయాధిపతి. 2 పోర్ట్ఫోలియో పక్కన రాసుకోండి. ఏం చూస్తున్నాడు? 2ని చూస్తున్నాడు. 2 అంటే వాక్కు, విద్య, ధనం, కుటుంబం, భోజనం, అవన్నీ. ఇవన్నీ ఒక పక్కన రాసుకోండి. ఇవి 2 రాసుకోండి. ఈ రెండింటికి లింకప్ చేయండి. పవర్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువలో ఆ ఎఫెక్ట్స్ అలా కనబడుతుంది. అలాగే ఇప్పుడు మీన లగ్నానికి ఇప్పుడు షష్టం అవుతుంది. 1, 2, 3, 4, 5, 6. షష్టాన్ని వ్యాధిపతి శని చూడటం మంచిదే. అప్పులు తగ్గుతాయి. మళ్ళీ అట్ ది సేమ్ టైం ఇక్కడ ఏమైనా ఖర్చుల విషయంలో జడాలు వచ్చిన ఖర్చులు అయినా ఇక్కడ అప్పులు కూడా తగ్గుతాయి. లాభాధిపతి కూడా కాబట్టి మంచి లాభం జరుగుతుంది. ఇక్కడ ఈ విధంగా జరుగుతుంది. అలాగే ఇక్కడ భాగ్యాన్ని చూసుకుంటున్నాడు శని. లాభాధిపతి అవుతున్నాడు, భాగ్యాన్ని చూసుకుంటున్నాడు కనుక భాగ్యం ఈ విధంగా కూడా ఇక్కడ ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. సో ఓవరాల్గా మీరు అవి 4 చూసుకుని మీ రాశిలో ఈ ఈయన మొత్తంలో ఎలా ఉంటున్నాడో మీరు యాజ్ ఏ అస్ట్రాలజర్గా మీరు ఎనలైజ్ చేసుకుంటూ వెళ్ళండి. అంటే పంచాంగంలో ఈ లోహమూర్తులు ఇవి ఏం రాశారు అదో పక్కన పెట్టుకోండి. అసలు ఇలా ఏ విధంగా ఎనాలిసిస్ చేసుకుంటే మన రాశికి అవి ఎంతవరకు ఎలా అవుతున్నాయి అనేది మీరే ఒక రీసెర్చ్ అనలిస్ట్ కింద చూసుకుని అవి చేసుకుంటూ ఉండండి. అవి మీరు మీ అనుభవాలని ఈ విధంగా ఎనాలిసిస్లో బాగుంటే మీరు కామెంట్ చేసుకోండి. అది మనం ఇంకా అనాలిసిస్లో వెళ్ళడం. శ్రీమాత్రే నమః. సభాయ